ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని 7వ మైలు అనే గ్రామం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది వారే మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చేసి కొద్దిమంది ప్రజలు అయితే కూర్చొని ఉన్నారు. సో అసలు ఈసారి కుప్పంలో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి వైసీపీ వారు చెప్తా ఉన్నారు. లేదు టీడీపీ గెలుస్తుంది, చంద్రబాబు గారిని మళ్ళీ మేము 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఒకసారి చూద్దాము ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉన్నారు అనేది. సార్ నమస్తే అండి. సార్ మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాం సార్. సో కుప్పంలో ఈసారి టీడీపీ ఓడిపోతుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. టీడీపీ వాళ్ళేమో చంద్రబాబు గారిని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామంటా ఉన్నారు. సామాన్య జనాలు ఏమనుకుంటా ఉన్నారు? మీకు ఎట్లా సార్? నిన్న నామినేషన్కి ఎస్టిమేట్ అడిగింది 30,000 మంది, 50,000 మంది వచ్చిండ్రు. స్వచ్ఛందంగా 50,000 మంది వచ్చిండ్రు. స్వచ్ఛందంగా వాళ్ళు 50,000 మంది వచ్చిండ్రు. అది ఎండ 40-45% డిగ్రీ. ఆ ఎండలో కూడా అంత భయంకరంగా పబ్లిక్, లేడీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈసారి మార్పు ఎక్కువ, ముందుగా మెజార్టీ పెరుగుతుంది. ఈసారి భయంకరంగా పెరిగింది మెజార్టీ. అంటే ఆ విధంగా ఉంది. గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎక్కువగా వచ్చేసింది. కానీ అభివృద్ధి అయితే ఏం లేదు. ఆయన వచ్చేసేసి గతంలో 35 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు కదా. ఆయన ఏం చేశారు? 3 తడవలు ముఖ్యమంత్రిగా కూడా చేశారంటున్నారు. అసలు కుప్పము అభివృద్ధి అయిందే లేదా అండి ఆయన హయాంలో? సార్ ఇప్పుడు కుప్పము ఇప్పుడు రింగ్ రోడ్ వేసిండారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు రింగ్ రోడ్ వేసి మరి ఎట్లా జల్లి వేసినాడు ఆ విధంగా కంకర ఆ విధంగా కంకర అట్లే ఉంది. ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. కొన్ని రోడ్లు కూడా మీరు చూడండి, ప్రతి రోడ్ అట్లే ఉంది. కానీ వీళ్ళు వచ్చి ఎక్కడ రోడ్ ఏమి వేయలేదు. ఎక్కడకన్నా కుప్పం తాలూకు కొత్తగా రోడ్ వేసింది లేదు. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఊరికి సీసీ రోడ్, ప్రతి ఊరికి విలేజ్, ప్రతి దానికి చేసినాడు. కాబట్టి మనము చంద్రబాబు గురించి మనము తప్పక మాట్లాడుకోండి. బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి ఈసారి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో పరిశ్రమలు వచ్చే విధంగా ఉన్నా? కంపల్సరీ వస్తుంది సార్. విజన్ ఉండే లీడరు కంపల్సరీ పరిశ్రమలు తెప్పిస్తాడు. ఇప్పుడు వాటర్ వచ్చింది, వాటర్ కూడా చేయలేదు 4-5 ఏళ్ళు. వాడికి 4 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు అప్పుడు గవర్నమెంట్ ఏమీ లేకుండా బయట తరిమేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏమీ లేదు. ఆ టైంలోనే కాలువ పని చేసినాడు, అందరిని కాలువ. ఇప్పుడు అది పూర్తి చేయడం 4 ఏళ్ళు అయిపోయింది, పూర్తి చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఫినిష్ కాలేదు. ఇప్పుడు ఆయన వస్తే మొత్తం ఫినిష్ అని చెప్పేసి అన్నారు. నీళ్ళు కూడా వచ్చాయంటున్నారు. నీళ్ళు ఎక్కడ సార్? అడు చూడాలి పోయి. నేను అదే పనిగా నేను క్వారీ విషయం పోతే ఆ క్వారీలో పైప్ వేసిన ఇప్పుడు కూడా అట్లే ఉంది పైపులు అక్కడ. అదిగా ఉంది. అమ్మ నమస్తే. అమ్మా కుప్పంలో ఈసారి ఎవరు గెలుస్తారు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇక్కడ కుప్పం ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ ఎవరు గెలిచే విధంగా ఉన్నారమ్మా? చంద్రబాబు గెలిచే విధంగానే ఉంది. మరి వైసీపీ వాళ్ళేమో అసలు ఈసారి ఆయన ఓడిపోతారని చెప్పేసి అంటా అనేవాళ్ళు ఎంతో అనుకుంటారు. దాంట్లో ఏముంది? ఈడుంటుంది కదా, ఆత్మలో ఉండే వాళ్ళంతా చంద్రబాబుకే వేస్తారు ఓటు. ఎందుకంటే ఏం చేశాడు చంద్రబాబు గారు? అభివృద్ధి పెట్టా నీళ్ళు 2 రూపాయలకి ఇచ్చా. ఒకసారి చూపించండి అది. ఇప్పుడు 20 రూపాయలు ఇసుకుంటా ఉన్నాం నీళ్లు. ఆయన పోటాలు మాత్రం ఉంది, వాటర్ రావట్లేదా? ఏమీ లే, చేసింది ఏమీ లే. అప్పుడు చంద్రబాబు గారు కారలు ఇస్తా ఉంటారు మాకు. పోదుము కారడు వేస్తాము, నీళ్ళు పట్టుకుందాము. ఫ్రీగానే పట్టుకుంటా ఉంటుంది. అన్నకు ₹1-2 కాన్సులు పెట్టి ఈ పొద్దు 20 రూపాయలు కొంటా ఉండాము. కాదు పెద్దమ్మ, కుప్పము అభివృద్ధి ఏం జరగలేదు అంటా ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. అసలు జరిగిందా? జరగలేదు. సించేయండారు వీళ్ళు వచ్చి చిరాపరాగా. చంద్రబాబు లేకపోతే ఎవరు సించేవాళ్ళే ఆడ. కుప్పం పట్టణం ఏడన్నా పోతే చంద్రబాబు నాయుడు ఊరు అంటారు. అదే చాలు మా గొప్పతనం. అర్థమైనా? జగన్మోహన్ వాళ్ళు ఊరు అనేలే, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఊరు అంటారు కుప్పము. ఆయన అసలు ఇక్కడికి నామినేషన్ కి రాడు అని అంటా ఉన్నారు కదా. ఎలా రాకుండా ఏమైనా దొంగలు చేయండారా? నామినేషన్ ఆయన రాలేదు కదా. దిగల ఎలా? వాళ్ళ భార్య వచ్చింది కదా, సిద్ధార్థం భాగం కదా, భార్య భర్త. ఎవరు వేస్తే ఏమే? సరేనా? నమస్తే అమ్మా. కుప్పంలో చంద్రబాబు నాయుడు వచ్చినాక అభివృద్ధి చెందేది. పిఎస్ కాలేజీ కానీ, యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, పిల్లలు చదివే ఇంతకు ముందు అయితే వికోటకపోతా ఉంటారు డిగ్రీ చదివేదానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ కాలేజీలు అంతా కట్టంగా ప్రతి కుప్పంలోని ఇంజనీర్లు, డాక్టర్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రతి కూల్ చేసే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నారు పిల్లలకు. క్రెడిట్ ఎవరిది? ఇది చంద్రబాబు నాయుడు పెట్టింది అన్ని. అవును, బాబు గారు పెట్టంగానే మా పిల్లలంతా ఇంజనీర్. మా పాప ఎవరు వద్దు, మా పాప ఎంటెక్ చేసి ఇదే కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉంది. ఇన్ ప్రాసెస్లో ఆ క్రెడిట్ ఎవరిదే? బాబు గారిదే కదా. ఎంత మెజారిటీతో ఇక్కడ చంద్రబాబు గారు గెలిచే విధంగా? మేమైతే ప్రతి ఒక్కరు వైసీపీ ఇంట్లో కూడా పోయి కష్టపడతా ఉన్నాం. 1,00,000 మెజారిటీ తేవాలని కష్టపడతా ఉన్నాం. ప్రతి ఇంటి కార్యకర్తే నేను. కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం.
అంటే వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీలోకి వస్తా ఉన్నారా? వస్తూ ఉంటారు, కాకపోతే వైసీపీ వాళ్ళు ఇంట్లోకే వెళ్తా ఉంటాం. ఈసారి ఓటేయండా, ఈసారి అట్లా ఒక్కసారి చూపించండా, ఒక్కసారి ఈసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిస్తే చంద్రబాబు గారు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అనేది పక్కన పెడితే మీ కుప్పానికి ఏం జరుగుతుంది? మా కుప్పానికి చెప్పాడు కదా పెద్ద ఆయన, ఈ 35 సంవత్సరాలు ఏం చేశానో అంతంత రెండంతలు చేసి చూపిస్తా. అభివృద్ధి అనేది ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా ఈడే పని కల్పిస్తాను. ప్రతి పిల్లోళ్ళు బయట బెంగళూరు వెళ్ళే పని లేకుండా ఇక్కడే జాబులు చేసే విధానం నేను చూపిస్తాను. మీకు మెజారిటీ తెచ్చిపెట్టాను మాకు చాలు నాకే అని చెప్పి అన్నాడు మన మీటింగ్లో పెద్ద ఆయన. మేము ఇప్పుడు కష్టపడి ఆయనకు ఓట్లు తెప్పించిస్తే చాలు. మాకు అభివృద్ధి పనులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇక్కడ సీమావులు కానీ, షెడ్లు కానీ, ప్రతి రైతుకు ఏదో విధంగా సహాయపడి మీ బీసీలని పైకి తెచ్చే విధంగా నేను చూస్తాను అన్నాడు. విమానాశ్రయం తీసుకొని వస్తా అని చెప్పి గతంలో చెప్పారు కదా, అది మళ్ళీ అన్నాడు. ఫ్రూట్స్ ఎక్కువ పండుతుందా, పూలు ఎక్కువ పండుతుంది మా కుప్పంలో, అవన్నీ ఎగుమతి చేస్తేనే కదా రైతులు బాగుపడతారా. ఇవి లోకల్లో అమ్మితే ఏమొస్తుంది, రోజా పూలు 20 రూపాయలు కూడా తీస్తారు కేజీ. అదే ఎగుమతి చేస్తే 500 700 పోతుంది. ఎవరు లాభపడేదే? రైతే కదా లాభపడేది. ఆయన ఏమన్నా ఇది ఎయిర్పోర్ట్ పెట్టి ఆయన ఏమన్నా సంపాదించుకుంటాడా? ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తారమ్మా ఈసారి గెలిస్తే? తీసుకొస్తానని చెప్పాడు. అన్న ఈసారి ఇక్కడ మెజారిటీ ఎంత ఉంటుంది చంద్రబాబు గారు? 1,00,000 మెజారిటీ వస్తుందండి. అంటే గతంలోనే మనకి ఎప్పటి నుంచో చూసుకుంటే 60,000 మెజారిటీ కూడా దాటలేదు, 61 చిల్లర అనుకుంటాను నాకు తెలిసి. మరి ఇప్పుడు 1,00,000 మెజారిటీ అనేది సాధ్యమే అంటారా? ఈసారి సాధ్యమే. అంటే ఈ ప్రభుత్వంలో చేసిన అక్రమాలను ఇంకా ప్రజల్లో రివర్స్ అయినారు ప్రజలు. ఇక్కడ ఎమ్మెల్సీగా భరత్ గారు ఉన్నారు కదా, ఆయన నేను చాలా వరకు అభివృద్ధి చేశానంటా ఉన్నారు. ఏం చేశారు ఆయన వచ్చి చేయింది ఏమీ లే, కబ్జా కోరీలు అన్ని అక్రమాలు చేసి సంపాదించుకుంటున్నారు అంతే. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ప్రజలకు చేయింది ఏమీ లే. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. వస్తున్నాయా ఆయన పథకాలు మీకు అందుతా ఉన్నాయా? ఏదో కొన్ని అందుతా ఉన్నాయి. అమ్మఒడి, రైతు భరోసా 2 వస్తుంది మాకు, ఇంకేది రాదు. ఇప్పుడు పెన్షన్ ఎవరైనా తీసుకునే వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా? ఇంటికే తీసుకొని వస్తా ఉన్నారా మొన్నటి వరకు? తీసుకొస్తున్నారు. అంటే మరి పెన్షన్ మేము ఇస్తున్నాము, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇంటికే వచ్చేది పెన్షన్ వచ్చేది. సెక్రటరీలు వచ్చి ఇచ్చేవాళ్ళు అప్పుడు, విలేజ్ సెక్రటరీలు ఇస్తా ఉన్నారు అప్పుడు. అన్న నమస్తే అన్న మేము వచ్చేసేసి లోకల్గా ప్రజల నాడు ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే వచ్చాము. లోకల్గా ప్రజల నాడు ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కుప్పం వచ్చామన్నా. సో కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే విధంగా ఉన్నారా లేదా? ఉన్నారు సార్, గెలుస్తారు. మెజారిటీతో సార్ 1,00,000 మెజారిటీ అనుకున్నాం సార్. 1,00,000 మెజారిటీ అంతవరకు మేము పోరాడతాము. దాంట్లో ఎంత మనకు దేవుడు ఇస్తాడా? ఎందుకు ఆయన అసలు కుప్పానికి ఏం చేసింది లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కదా, నిజంగా కుప్పంకి మంచిగా చేశాడా లేదా? సార్ కుప్పం చేసినాడు సార్. స్కూళ్ళు, కాలేజీలు, ద్రావిడ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, బీదలకు అయిన సౌకర్యాలన్నీ చేసినారు. ఇంకా దానికన్నా ఇంకేం చెప్పాలా? ఈసారి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ వస్తుందనే నమ్మకం ఉందా? ఉంది సార్, నమ్మకం ఉంది. చేస్తానని చెప్తే చేస్తాడు సార్. ఆ సార్ చెప్పినాడు, వాళ్ళే గెలాలని మాకు అంత అనుకున్నాం. అంటే ఇక్కడ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గెలవాలనుకుంటా ఉన్నారు. అవును సార్, రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయనుకుంటా ఉన్నారు? 175కి సార్. 175కి 175 రావాలా సార్. మేము 175/175 అని వాళ్ళు అన్నారు, మీరు కూడా అదే అంటారు? మాది కూడా అంతే సార్, అంతే సార్. మాకు కూడా మేము ఇది మొత్తం మీద కుప్పంలో అయితే చాలా వరకు కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు అన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేము 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటాం అనేసి అంటా ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మా. మీ పేరు? సుజాత. ఓకే అమ్మా, ఎట్లా ఉందమ్మా ఇక్కడ కుప్పం అభివృద్ధి ఎంతవరకు? ముందు వరకు బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదు 5 సంవత్సరాల వరకు. ఎందుకమ్మా ఇక్కడ ఎమ్మెల్సీ భరత్ గారు మేము అభివృద్ధి చేసామని అంటా ఉన్నారు? ఏం అభివృద్ధి చేసినారు? అదే లోకల్ గా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఎట్లాంటి అభివృద్ధి? ఏమీ చేయలేదు, దుడ్డు మాత్రం ఇస్తున్నారు కానీ ఒకటి కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు తీసుకొని వచ్చామంటా ఉన్నారు కదా, తీసుకొని వచ్చినారు? ఊరికేనే వాళ్ళు తీసుకొని వచ్చినామని పెట్టేసినారు. ఏం తీసుకొని వచ్చినారు? ఊరికేనే ఫోటోలు తీసి పెట్టేసినారు. ఏమీ చేయలేదు. ఇప్పుడు చాలా వరకు కూడా ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళందరితో కూడా హంద్రీనివాకు సంబంధించి అయితే ఇక్కడ ఏమీ లేదు, అప్పుడు వరకు ఫోటోల వరకే ఉన్నాయంటున్నారు. వీలైతే నేను ఆ ప్రాజెక్ట్ వరకు సందర్శించి అక్కడ అసలు నిజంగానే ఆ రిజర్వాయర్ నీళ్ళు అందుతా ఉన్నాయా లేదని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు? 1,00,000 మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంత ప్రజలందరూ కూడా 1,00,000 మెజార్టీ అనేది లక్ష్యంగా? చాలా బాధ అయిపోయింది సార్ ప్రజలకు అందరికీ.
అందుకే వాళ్ళే వస్తే బాగుంటుంది. చిన్నోళ్ళకంతా అభివృద్ధి బాగా వాళ్ళే చేస్తారు కాబట్టి చిన్నోళ్ళకి భవిష్యత్తు వస్తుంది వాళ్ళే వస్తే. సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయమ్మా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు? అందుతుంది అని మనంతా బటన్ నొక్కేహిన్నారు అంటారు. ఏం బటన్ నొక్కిన ఊరికైనా బటన్ నొక్కేహిన్నారు. అసలు ఏమి పన్నులే ఏమీ లేదు. అమ్మఒడి కూడా బటన్ నొక్కేహిన్నారు అంటారు. ఏదా ఊరికైనా నొక్కేహిన్నాం దొంగ బటన్ అమ్మకేహిన్నారు. ఓకే, ఇది కుప్పం ప్రజల మనోగతం. ఇంకా మనము ఇతర మండలాలను కూడా సందర్శించి అక్కడ ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుప్పంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే అధిష్ఠించబోతా ఉన్నారని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర మండలాలకు సంబంధించి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.